వాషింగ్ మిషన్ను దేనికి వాడతారని అడగగానే చిన్న పిల్లాడు కూడా బట్టలు ఉతకడానికే కదా అని సమాధానం ఇస్తాడు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తే వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికే కాదు, ఇలా కూడా పనికొస్తుందా అని ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇంట్లో పాడైపోయిన వస్తువులను దిమాకుంటే పడేయకుండా స్మార్ట్గా వాడుకోవచ్చని ఈ వీడియో తెలియజేస్తుంది. ఇంతకీ ఊర్లో ఓ పెద్ద మనిషి వాషింగ్ మిషన్ను ఎలా వాడాడో తెలుసుకోవాలనుకుంటే అతడి తెలివితేటలకు ఎలాంటి వాళ్ళైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాషింగ్ మిషన్తో కుండల తయారీ. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతే ఎవరైనా మూలన పడేయడమో లేకపోతే పాత సామాన్ల వరకు అమ్మేయడమో చేస్తారు. కానీ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పాడైన వాషింగ్ మిషన్ను పక్కన పడేయకుండా దాని సాయంతో మట్టి కుండలు తయారు చేస్తున్నాడు. దీనికోసం వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ప్రాంతాన్ని మొత్తం కట్ చేశాడు. ప్లాస్టిక్ మొత్తాన్ని తొలగించి కింద తిరుగుతున్న చక్రంపై ఒక చెక్క పలకను సెట్ చేశాడు. ఆ తర్వాత దానిపై మట్టి పోసి కుండ తయారు చేశాడు. దీంతో పాటు చిన్న చిన్న మట్టి కుండలు, దీపాలు ఇలా అన్నిటినీ చాలా అలవోకగా తయారు చేసేస్తున్నాడు. అయితే సాధారణంగా కుండల తయారీ కోసం చెక్కలతో చేసే పెద్ద చక్రాలను ఉపయోగిస్తారు. కానీ అతను అదే కుండలను వాషింగ్ మెషిన్ చక్రం సాయంతో ఈజీగా తయారు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వాషింగ్ మిషన్ కంపెనీలు షాక్లో పడ్డట్టే అంటూ కొందరు, వాషింగ్ మిషన్ను ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసిందంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంటే వేలల్లో జనం లైకులు కొడుతున్నారు. తెలివితేటలుంటే ఎక్కడైనా ఎలాగైనా బతకొచ్చని నెటిజన్లు వీడియోపై ఫిదా అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంట్లోని వస్తువులను చిత్ర విచిత్రంగా వాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు కొందరు. కూలర్ను కూరగాయల స్టోర్గా, బైక్ ఇంజన్ను నీళ్లు తోడే యంత్రాలుగా, గ్యాస్ స్టవ్ను బాత్రూమ్ షవర్గా వాడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు.